హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చపాతీ చేస్తున్నానండి. చపాతీ జనరల్గా అందరు చేస్తూనే ఉంటారు. ఇట్లా కొందరికి మెత్తగా వస్తుంది, కొందరికి గట్టిగా వస్తుంది. చిన్న చిన్న సింపుల్ టిప్స్ ఉన్నాయండి, అవి ఫాలో అవుతూ చేస్తే రియల్లీ చాలా బాగుంటుంది. నేను అది చేసే విధానం మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ అంతా ఆయిల్, ఇంట్లో అలానే కొన్ని వాటర్ తీసుకుంటున్నా. ఇలా మొత్తం పిండి అంతా కూడా దగ్గరికి కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. కానీ ఇది అట్లనే కంటిన్యూస్గా ఒక 5 minutes వరకు ఇలా కలుపుకుంటే పిండి అంతా కూడా ఇట్లా అయిపోతుంది. దీన్ని ఒక 5 నిమిషాలు సైడ్కి పెట్టేసి తర్వాత మనము చపాతీ చేసుకోవాలి. ఇలా 5 minutes పక్కకు పెట్టుకున్న తర్వాత దీన్ని పిండిలో ముంచి ఇలా ట్రయాంగిల్ షేప్లో మడత వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని వెంటనే మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు దీన్ని 2 sides కూడా ఆయిల్ వేసి చూడండి, చక్కగా పొంగుతుంది. మంచి మెత్తగా స్మూత్గా ఉంటాయి. దీన్ని కంప్లీట్గా చపాతీ అనేది కంప్లీట్గా పొంగుతుంది. దీన్ని ఇప్పుడు ఇలా ఎడ్జెస్కి ఇలా పెట్టుకొని మొత్తం అంతా కూడా చక్కగా కాల్ చేసుకోవాలండి. అప్పుడు మనకు చపాతీ కూడా వేస్ట్ కాదు. ఎడ్జెస్ అంతా కూడా చక్కగా కాలుతుంది. చూడండి, కంప్లీట్గా ఎడ్జ్ వరకు చక్కగా కాలింది. సో కంప్లీట్గా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇలా చేసుకుంటే సింపుల్ టిప్ని ఫాలో అవుతే మనము చక్కగా చేసుకోవచ్చండి.